మనం గత 10 రోజుల నుండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మీకు చెప్పినాను. హౌ మెనీ బ్రదర్స్ ఇస్ దేర్? హూ ఆర్ దే? హ్యావ్ గాని హ్యాస్ గాని హెల్పింగ్ వర్బ్స్ మీకు చెప్పినాను. ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ లో నేనేం చెప్పినా అంటే హ్యావ్ వర్బ్స్. హ్యావ్ వర్బ్స్ ఏమొస్తాయి? హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్ 4 వస్తాయి కదా. కాబట్టి హ్యావ్ వర్బ్ లో హ్యావ్ గాని హ్యాస్ గాని తీసుకుంటాం. వీటిలో హ్యావ్ వచ్చి ఐ, వి, యు, దేకి వాడతాం. హ్యాస్ వచ్చేసి he, she, it వాడతాం. తర్వాత V3 మీకు నేను వర్బులు నేర్పించినాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఏం తీసుకుంటామంటే V3 తీసుకుంటాం. పాస్ట్ పార్టిసిపల్ తీసుకుంటాం. చూడండి, ఇవి వీటి రెగ్యులర్ వర్బ్స్ అని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పినాం. ఈడి వస్తే రెగ్యులర్ వర్బ్స్ అని, అలా కాకుండా పదాలు మారుతా ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పినాం. Ask, asked, asked, asking, found, ఇక్కడ eat, go, ఇవి తెలిస్తేనే మనము టెన్సెస్ రాయగలుగుతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. దానికి హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ గాని హ్యాస్ గాని యాడ్ కావాలి. ఐ, వి, యు, దేకి వచ్చేసి హ్యావ్ అని, హీ, సీ, ఇట్, నేమ్ కి వచ్చేసి హ్యావ్ అని చెప్పినాను. V3 మీకు ఇప్పుడే వర్బ్స్ ఇచ్చినాను కదా. తర్వాత పోతే ఆబ్జెక్ట్, కర్మ. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే అయిపోయింది, కార్యక్రమం ఇప్పుడే అయిపోయింది. I have eaten a banana just now. I have eaten a banana just now. నేను ఇప్పుడే అరటిపండు తిన్నాను. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నువ్వు ఇప్పుడే బనానా తిన్నావు. You have eaten a banana just now. మేము ఇప్పుడే అరటిపండు తిన్నాము. We have eaten a banana just now. మేము ఇప్పుడే అరటిపండు తిన్నాము. We have eaten a banana just now. అతను ఇప్పుడే అరటిపండు తిన్నాడు. He has eaten a banana just now. అకే వారు ఇప్పుడే అరటిపండు తిన్నారు. They have eaten a banana just now. వెరీ గుడ్. ఆమె ఇప్పుడే అరటిపండు తిన్నది. She has eaten a banana just now. మస్రూర్ ఇప్పుడే అరటిపండు తిన్నాడు. Masroor has eaten a banana just now. ఈ 2 పదాలతో మీరే వాక్యం చెప్పాలి. 2 పదాలు తీసుకున్న ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. నువ్వు ఇప్పుడే మార్కెట్ పోయావు. వెరీ గుడ్. బాగా తప్పని కొట్టండి. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది Present perfect tense. ప్రజెంట్ Perfect tense. ఏ టెన్స్ ఇది? Present perfect tense. కరెక్టేనా? Correct. మేము ఇప్పుడే మార్కెట్ వెళ్ళాం. We have gone to the మేము ఇప్పుడే మార్కెట్ కు We have gone to the market
Just now. We have gone to the market. Just now. వీరు ఇప్పుడే మార్కెట్ పోయినారు. They have gone to the market just now. వారు ఇప్పుడే అతడు ఇప్పుడే మార్కెట్ పోయాడు. మార్కెట్ ఆమె ఇప్పుడే మార్కెట్ పోయింది. She market. చెప్పు ఆమె ఇప్పుడే మార్కెట్ పోయింది. She has gone to the market just now. ఆమె ఇప్పుడే మార్కెట్ పోయింది. She has gone to the market just now. దాంట్లో సబ్జెక్ట్ ఏదో సున్నాది చూద్దాం. సబ్జెక్ట్ ఏదో ఇప్పుడు నాకు నువ్వు సబ్జెక్ట్ ఏదో చెప్పు. నీళ్ళలో సబ్జెక్ట్ ఉన్నది చదివాడు. సబ్జెక్ట్ ఏదో చూస్తున్నది. సర్కిల్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదో సున్నది ఉంటావు. సబ్జెక్ట్ ఏవో అన్నిటి సున్నాలు ఉంటావు. అవన్నీ ఏంటి? సున్నది ఐ యు దే హి సి ఇట్ ఏంటి కూడా ఏంటి? సబ్జెక్ట్. రూప హెల్పింగ్ వర్క్ ఏందో రావడం. హెల్పింగ్ వర్క్ సర్కిల్ చూస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాల్లో హెల్పింగ్ వర్క్ ఏందో చూడు. నాకు తెలియదు. యాక్చువల్ వర్క్ లేదా హెల్పింగ్ వర్క్స్ ఏంటి? వెరీ గుడ్. హ్యావ్ ఐ యు దే వచ్చేది హ్యావ్. ఈ సీట్కి వచ్చేది వెరీ గుడ్ రా నాయుడు. నాకు దీంట్లో V3 తెలుసు రా. పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్. V3 ఏదో సూత్రా చూద్దాము. బా వెరీ గుడ్ నాయుడు. సూపర్ నువ్వు. తేజ నువ్వు రామా. దీంట్లో ఆబ్జెక్ట్ ఏది మా కర్మ. ఆబ్జెక్ట్ ఏదో సున్నాది చూద్దాము. వెరీ గుడ్ రా. అందరు బాగుంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమేమి ఉండాలి నాకు చెప్పున్నా చూపించి. Subject, ఎక్కడ ఉంది సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఉండాలి. ఇంకా helping verb, హెల్పింగ్ వర్క్ ఉండాలా? V3, V3 ఉండాలా? object. ఇవి ఏమవుతుంది? Present perfect tense. ఇప్పుడు అయిపోయింది అప్పుడు. దానికి ఏమర్థము? Present perfect tense.